హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. 3 people ABC invest in a business in the ratio 2:3:5. So 2:3:5. So A:B:C. It was decided that 9% of the profit will go to charity if the total profit is 25 lakhs. 2,50,000. Then find the share of C యొక్క షేర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, టోటల్ పార్ట్స్ 5 + 3 8, 3 + 2 10. సో టోటల్ గా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన పార్ట్స్ ఎన్ని అంటే 10 పార్ట్స్ అమ్మ. ఈ 10 పార్ట్స్ లోను ఇక్కడ చూడండి, సి యొక్క భాగం ఎంత 5/10 అవుతుంది. సి యొక్క పార్ట్ ఎంత అవుతుందంటే 5/10 అవుతుంది. బి యొక్క పార్ట్ ఎంత అవుతుందంటే 3/10 అవుతుంది. ఇక్కడ 2/10 అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, 2,50,000 లో ముందు 9% చారిటీ తీసేస్తే అప్పుడు ఎవరి భాగం ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో 2,50,000 లో 9% చారిటీ తీసేయాలి. సో చారిటీ వాల్యూ ఎంత అంటే 2,50,000 ఇంటూ 9/100. సో మనకి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 25 × 9 అంటే 225, 2 సున్నాలు ఉంటాయి. సో ఇది మనకి 22,500 చారిటీ కింద పోతుందమ్మా. 22,500ని 2,50,000 లో తీసేయండి. సో రిమైనింగ్ అమౌంట్ మనకి ఎంత వస్తుందంటే 2,27,500. అంతే కదా, 50,000 లోంచి 22,500 తీసేస్తే 27,500 ఉంటుంది. 2 lakhs అలాగే ఉంటుంది. సో ఈ రిమైనింగ్ అమౌంట్ ని మనం ఈ ముగ్గురికి షేర్ చేయాలి. అందులో కూడా మనల్ని అడిగింది ఓన్లీ సి యొక్క షేర్, దట్ ఈస్ 5/10. సో సి షేర్ ఎంత అవుతుంది, ఈ 2,27,500 ని 5/10 తో మల్టిప్లై చేయాలి. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం 5 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుందంటే 1,13,750. సో 1,13,750 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో సి యొక్క షేర్ ఎంత అంటే 1,13,750 రూపీస్.